మన దేశంలో ఒకడు డాక్టర్ కావాలంటే దానికన్నా ముందు లాయర్ కావాలి. మీకు నేటందుకు చాలా విచిత్రంగానే అనిపిస్తుండొచ్చు నేను చెప్తుంటే. కానీ మధ్యప్రదేశ్ కి చెందిన అథర్వ్ చతుర్వేద్ ఈయన కథ ఇంటే మాత్రం అవును నిజమే అని మీరే అంటారు. 19 ఏళ్ల ఈ పిల్లగాడు 2 సార్లు నీట్ ఎగ్జామ్ రాసి 530 మార్క్స్ సంపాదించిండు. అయినా కూడా ఈడబ్ల్యూఎస్ కోటాల ఆయనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. నాతో ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఇదంతా అన్యాయం జరుగుతుందని గ్రహించి చదువుకొని ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయన ఎన్నైతే మోసపోయిండో, ఏదైతే ఆయనకు రావాల్సిన సీట్ ఉందో అది దక్కలేదో దాని గురించి ఎట్లా వాదించాలో పర్టికులర్ గా నేర్చుకొని దాని తర్వాత ఆన్లైన్ లోనే పిటిషన్ ఫైల్ చేసి కోర్టుకి పోయి ఆయన కేసుని ఆయన్నే వాదించుకున్నాడంట. 10 నిమిషాల సేపు నాన్ స్టాప్ వాదించేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయినారంట. ఈడబ్ల్యూఎస్ కోటాల న్యాయంగా అయితే ఆయనకు వచ్చిన మార్కులకి ఆయనకి ఎంబీబీఎస్ సీట్ రావాలి, కానీ రాలేదు. ఎందుకు అనంటే మధ్యప్రదేశ్ లో చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్ లో ఈడబ్ల్యూఎస్ కోటాని కరెక్ట్ గా అమలు చేస్తలేరంట. న్యాయంగా ఆయనకు వచ్చిన మార్కులకు ఈడబ్ల్యూఎస్ కోటాల ఎంబీబీఎస్ సీట్ రావాలి అని చెప్పి గట్టిగా సుప్రీంకోర్టులో వాదించిండు. అక్కడ ఉన్న జడ్జి కూడా అవును కరెక్టే, ఈడబ్ల్యూఎస్ కోటాల ఈయనకి ఎంబీబీఎస్ సీట్ రావాల్సిందే అని చెప్పేసి ఆర్టికల్ 142 ప్రకారము ఆయనకి ఆ సీట్ ఇప్పివ్వండి అని చెప్పేసి ఆ జడ్జి న్యాయం చేసిండు. నువ్వు యాక్చువల్గా చాలా బాగా వాదిస్తున్నావు, నువ్వు అడ్వకేట్ అవ్వాలి డాక్టర్ కాదు అనేసి జడ్జి అన్నాడంట. అంటే లేదు, నేను ఇంత చేసింది, ఇంత కష్టపడ్డది నా ఎంబీబీఎస్ సీట్ కోసం, అదే వచ్చింది కాబట్టి నేను చదువుకుంటా అని చెప్పేసి ఆ పిల్లోడు అన్నాడట. ఎప్పుడైనా జీవితంలో ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు అయ్యో నాకు ఇది అయిపోయింది, నాకు ఈ నష్టం వచ్చింది, నాకు ఇంత అన్యాయం చేసిండ్రు అని ఎప్పుడు కంప్లైంట్ చేసుకుంటా కూర్చుంటే పనులు జరగవు. నీకు కావాల్సిందేందో నువ్వే దానికోసం ఏం చేయాలి అంటే సొల్యూషన్ ఎట్లా తెచ్చుకోవాలి, నీకు కావాల్సింది నువ్వు ఎట్లా రప్పించుకోవాలి అనే దానిపైన కష్టపడితే ఏదో ఒక రకంగా నువ్వు దాన్ని సాధించుకుంటావు. దీనికి ఈ 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేదే అసలైన ఎగ్జాంపుల్.